ఓకే డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం లో టెంపరేచర్ ఫిజిక్స్లో ఎడియాబాటిక్ డీమ్యాగ్నటైజేషన్ అటువంటి కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసాం. ఎడియాబాటిక్ డీమ్యాగ్నటైజేషన్ అంటే ఏంటి? ఇఫ్ ఏ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఇస్ ఆల్రెడీ మ్యాగ్నటైజ్, ఒక పారామాగ్నెటిక్ మెటీరియల్ తీసుకుని దాన్ని ఆల్రెడీ మ్యాగ్నటైజ్ చేసి అండ్ ఇట్ ఈస్ డీమ్యాగ్నటైజ్డ్. ఓకే, దాన్ని ఇప్పుడు డీమ్యాగ్నటైజ్ చేసినట్లయితే దాని టెంపరేచర్ ఆఫ్ ద పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ డిక్రీజెస్. అదేందమ్మా, ఒక పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఆల్రెడీ మనం మ్యాగ్నటైజ్ చేసి దాన్ని డీమ్యాగ్నటైజ్ చేసినట్లయితే దాన్ని ఎడియాబాటిక్ డీమ్యాగ్నటైజేషన్గా మనం చెప్పడం జరుగుతుంది. ఆ పారామాగ్నెటిక్ ఇనిషియల్ టెంపరేచర్ లోగా ఉన్నట్లయితే ఆడ డిక్రీజ్ టెంపరేచర్ కూడా బాగా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి వర్కింగ్ ఆఫ్ రిఫ్రిజిరేటర్. శీతలీకరణ యంత్రం పనిచేసే విధానం. ఓకే, ఇక్కడ రిఫ్రిజిరేటర్ అంటే ఏంటి? ఈ మిషన్ మెయింటైన్ వెరీ లో టెంపరేచర్ బిలో ద సరౌండింగ్స్. అదేనమ్మా, ఇఫ్ ఈ మిషన్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ వెరీ లో టెంపరేచర్. అదేంటి, ఒక మిషన్ అనేటువంటిది సరౌండింగ్ టెంపరేచర్ కన్నా లో టెంపరేచర్ ప్రొడ్యూస్ చేస్తా అండ్ మెయింటైన్ ఎన్క్లోజర్ అట్ దట్ టెంపరేచర్. అదేందమ్మా, ఇఫ్ ఈ మిషన్ ప్రొడ్యూసింగ్ వెరీ లో టెంపరేచర్ అంటే లో టెంపరేచర్ ప్రొడ్యూస్ చేసే మిషన్ని రిఫ్రిజిరేటర్ అంట. లో టెంపరేచర్ కూడా ఎలా ఉండాలి? బిలో ద సరౌండింగ్స్. అదేందమ్మా, ఇఫ్ ఏ మిషన్ మెయింటైన్ లేదా ఇఫ్ ఏ మిషన్ ప్రొడ్యూసింగ్ లో టెంపరేచర్ బిలో ద సరౌండింగ్స్ అండ్ ఎన్ ఎంక్లోజర్ మెయింటైన్ అట్ దట్ టెంపరేచర్. అదేందమ్మా, ఒక ఎంక్లోజర్ని రూమ్ టెంపరేచర్ కన్నా బిలో టెంపరేచర్ కూల్ చేసి అదే టెంపరేచర్ మెయింటైన్ అయ్యే విధంగా పనిచేసే ఇంజిన్నే మనం రిఫ్రిజిరేటర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇందులో రెండు రకాలు ఉన్నాయి మళ్ళీ, వేపర్ కంప్రెషన్ మిషన్ అండ్ వేపర్ అబ్జార్ప్షన్ మిషన్. అదేంటికమ్మా, రిఫ్రిజిరేటర్ అంటే ఒక మిషన్ అన్నమాట. అది ఏంటి, ఏం చేస్తుంది ఆ మిషను? మనం తీసుకునే ఎంక్లోజర్ యొక్క టెంపరేచర్ని రూమ్ టెంపరేచర్ కన్నా బిలో తగ్గించి ఏం చేస్తుంది? అదే టెంపరేచర్ మెయింటైన్ అయ్యేలా చేస్తుంది అనమాట. అర్థమైందా? మళ్ళీ ఆ రిఫ్రిజిరేటర్ రెండు రకాలు ఉన్నాయి, వేపర్ కంప్రెషన్ మిషన్ ఒకటి, వేపర్ అబ్జార్ప్షన్ మిషన్ ఒకటి. ఇందులో ఫస్ట్ వేపర్ కంప్రెషన్ మిషన్ని తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ వేపర్ కంప్రెషన్ మిషన్లో మనం తీసుకున్నటువంటి వేపర్ ఉంది చూసారా, దాన్ని రిఫ్రిజిరెంట్ అంటాం. దీన్నే ఫ్రిజిడైర్ కూడా చదువుతారు. అర్థమైందమ్మా, దీన్ని ఈ ప్రాసెస్ని ఫ్రిజిడైర్. ఫ్రిజిడైర్ అర్థమైందా? వేపర్ కంప్రెషన్ మిషన్ని ఫ్రిజిడైర్ అంటారు. ఇందులో తీసుకున్నటువంటి ఆ వేపర్ని ఏమనాలి? రిఫ్రిజిరెంట్. ఇందులో తీసుకున్నటువంటి ఆ వేపర్ని ఏమంటే రిఫ్రిజిరెంట్ అంటే. సాధారణంగా మనకి ఎక్కువగా యూజ్ చేసే రిఫ్రిజిరెంట్స్ ఏంటంటే శీతలీకరణ ఏంటంటే అమ్మోనియా NH3, అలాగే సల్ఫర్ డైఆక్సైడ్. అదేందమ్మా, సల్ఫర్ డైఆక్సైడ్ SO2. వీటిని రిఫ్రిజిరెంట్స్గా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇప్పుడు వేపర్ కంప్రెషన్ మిషన్ అంటే ఏంటో చూద్దాం. అలాగే ఈ రిఫ్రిజిరెంట్కి ఉండవలసినటువంటి ప్రాపర్టీస్ కూడా చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ ఎన్ ఐడియల్ రిఫ్రిజిరెంట్. ఓకే, ఆదర్శ శీతలీకరణకు ఉండవలసిన ధర్మాలు ఏమో ప్రాపర్టీస్ ఆఫ్ ఐడియల్ రిఫ్రిజిరెంట్. ఏంటి ఆ ప్రాపర్టీసు? ద రిఫ్రిజిరెంట్ షుడ్ హ్యావ్ ఏ లో బాయిలింగ్ పాయింట్ అండ్ లో ఫ్రీజింగ్ పాయింట్. అదేనమ్మా, దీనికి లో బాయిలింగ్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్. మనం తీసుకున్న రిఫ్రిజిరెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ కానీ ఫ్రీజింగ్ పాయింట్ కానీ బాగా తక్కువ ఉండాలంటే లో టెంపరేచర్ దగ్గర అది బాయిల్ అవ్వడం లేదా ఫ్రీజింగ్ అంటే గడ్డగట్టడం అనేటువంటివి జరగాలి. అదేమైందమ్మా, తర్వాత
it should be vapor at normal temperature and pressure. అర్థమైందమ్మా, నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర ఎలా ఉండాలట, వేపర్గా ఉండాలి. ఇట్ షుడ్ బి వేపర్ అట్ ఎన్టీపీ. నార్మల్ టెంపరేచర్ నార్మల్ ప్రెషర్ దగ్గర అది ఎలా ఉండాలి, వేపర్గా ఉండాలి. తర్వాత ఇట్ షుడ్ బి నాన్ ఫ్లేమబుల్ అండ్ నాన్ ఎక్స్ప్లోజివ్. నాన్ ఫ్లేమబుల్ అంటే అది పేలే పదార్థంగా ఉండకూడదు, అది మండే పదార్థంగా స్వభావం కలిగి ఉండకూడదు. అలాగే నాన్ ఎక్స్ప్లోజివ్ అంటే మనం తీసుకున్న ఫ్రిడ్జ్లో తీసుకున్న రెఫ్రిజరెంట్ అనేటువంటిది నాన్ ఫ్లేమబుల్ అంటే మండే స్వభావాన్ని కానీ నాన్ ఎక్స్ప్లోజివ్ అలాగే పేలే స్వభావాన్ని కానీ కలిగి ఉండకూడదు. అలాగే ఈ షుడ్ హ్యావ్ హై థర్మల్ కండక్టివిటీ. హై థర్మల్ కండక్టివిటీ, దాని యొక్క థర్మల్ కండక్టివిటీ కూడా బాగా ఎక్కువగా ఉండాలి. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చి ద లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ ఆఫ్ రిఫ్రిజరెంట్ లిక్విడ్ మస్ట్ బి లార్జ్. అదేనమ్మా, లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ ఆఫ్ రిఫ్రిజరెంట్, మనం తీసిన రిఫ్రిజరెంట్ ఏదైతుందో దాని యొక్క లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ కూడా ఎక్కువగా ఉండాలి. వ్యాపరైజేషన్ of refrigerant must be large. అదేనమ్మా, లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ అటువంటిది మాత్రం బాగా ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే అది లో అనుకోండి, తక్కువ టెంపరేచర్కి అది ఏమవుతుంది, ఆవిరిగా మారిపోతుంది. అదేనమ్మా, మనం తీసుకున్న రిఫ్రిజరెంట్ యొక్క లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ తక్కువ అనుకోండి, ఏమవుతుంది, ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఆక్యుపెన్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి కొంచెం హీట్ని తీసుకోగానే అది ఆవిరిగా మారిపోతుంది. అందువల్ల అక్కడ లో టెంపరేచర్ మెయింటైన్ అవ్వడం కుదరదు. అందువల్ల దీని యొక్క లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ మాత్రం బాగా ఎక్కువగా ఉండాలి. తర్వాత ద స్పెసిఫిక్ వాల్యూమ్ షుడ్ బి స్మాల్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ సైజ్ ఆఫ్ కంప్రెషన్. అదేనమ్మా, దాని యొక్క స్పెసిఫిక్ వాల్యూమ్ కూడా తక్కువగా ఉండాలి. స్పెసిఫిక్ వాల్యూమ్ షుడ్ బి స్మాల్, దాని యొక్క స్పెసిఫిక్ వాల్యూమ్ కూడా తక్కువగా ఉండాలి. ఎందుకంటే కంప్రెస్ చేసేటప్పుడు దాని యొక్క వాల్యూమ్ తగ్గించాలి కదా. అదేవిధంగా కంప్రెస్ చేసేటప్పుడు ఆ గ్యాస్ యొక్క వాల్యూమ్ తగ్గుతుంది కాబట్టి స్పెసిఫిక్ వాల్యూమ్ కూడా తక్కువగా ఉండాలి. అదేవిధమ్మా, తర్వాత అలాగే చూడండి, ఇక మనం తీసుకునే వేపర్ని మనం లిక్విడ్గా మార్చడానికి కండెన్సర్ని యూజ్ చేస్తాం. అదేనమ్మా, ఆ కండెన్సర్స్లో లో ప్రెషర్ దగ్గరే ఆ వేపర్ లిక్విడ్గా మారే విధంగా ఉండాలి. అదేందమ్మా, ఇక్కడ చూడండి. తర్వాత పాయింట్ వచ్చి the pressure necessary to liquefy the vapor in condenser coils must not be large. అదేందమ్మా, తర్వాత చూడండి, the pressure necessary to liquefy, the pressure necessary to liquefy in condenser coils should be small. అదేనమ్మా, ఇక్కడ చూడండి, కండెన్సర్ కాయిల్లో మనం తీసుకున్న వేపర్ వెళ్తున్నప్పుడు అది లిక్విడ్గా మారడానికి కావాల్సిన ప్రెజర్ అనేటువంటిది బాగా తక్కువగా ఉండాలి. లేదంటే ఈ ఆపరేటర్స్ యొక్క సైజు హెవీగా ఉండాలి. అదేందమ్మా, అందుకని ఆ ప్రెజర్ తక్కువగా ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఓకే, తర్వాత కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్. అంటే మెయిన్గా రిఫ్రిజరెంట్కి ఉండాల్సిన ప్రాపర్టీస్ ఏంటంటే స్పెసిఫిక్ హీట్ అనేది హైగా ఉండాలి, అలాగే అది నాన్ ఫ్లేమబుల్, నాన్ ఎక్స్ప్లోజివ్ అయి ఉండాలి, అలాగే దాని స్పెసిఫిక్ వాల్యూమ్ కూడా తక్కువగా ఉండాలి.
ఏమ్మా. ఓకే, నెక్స్ట్ వచ్చి వర్కింగ్. ఇక్కడ చూడండి, ఈ వేపర్ కంప్రెషన్ మిషన్ వర్క్ చేయడానికి ఇక్కడ ఒక కంప్రెసర్ తీసుకోండి. పి అనేటువంటి ఒక కంప్రెసర్ తీసుకోండి. ఇది ఎలక్ట్రిక్ మోటార్ సహాయంతో వర్క్ చేస్తుంది. అంటే ఎలక్ట్రిక్ మోటార్ మనం స్విచ్ ఆన్ చేసినట్లయితే ఈ కంప్రెసర్ ప్రీని కిందకి పుష్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 వాల్వ్స్ అనేటువంటివి ఉంటాయి, V1 V2. ఇక్కడ V1 V2 అనేటువంటి 2 వాల్వ్స్ ఉంటాయి. అయితే ఇందులో V1 ఓపెన్ అయితే V2 క్లోజ్ అవుతుంది, లేదా V2 ఓపెన్ అయితే V1 క్లోజ్ అవుతుంది. అంటే ఈ 2 వాల్వ్స్లో ఏదో ఒక వాల్వ్ మాత్రమే ఓపెన్ అవ్వడం జరుగుతుంది, ఇంకోటి క్లోజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ పిఎన్ఏ కంప్రెషన్ మీరు కంప్రెస్ చేసినట్లయితే కనుక ఈ గ్యాస్ అనేది హై ప్రెషర్తో V1 వాల్వ్ ద్వారా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కాపర్తో చేసినటువంటి ఒక స్పైరల్ ట్యూబ్ తీసుకుని దీన్ని కండెన్సర్ ద్వారా పంపించండి. ఈ కండెన్సర్లో ఉండేది ఏంటంటే కూలింగ్ వాటర్, అదే చల్లగా ఉన్నటువంటి నీరు ఉంటుంది. ఆ నీరు ద్వారా ఎప్పుడైతే చూడండి హై ప్రెషర్ దగ్గర ఈ కండెన్సర్ ద్వారా వెళ్తుందో అదేందమ్మా ఆ వేపర్ అనేది లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. చూడండి, ఈ కండెన్సర్లోకి వెళ్ళకముందు మనం తీసుకునే రిఫ్రిజిరెంట్ ఎలా ఉంది, వేపర్ బాష్పం ఆవిరి రూపంలో ఉంది. ఇప్పుడు ఈ కండెన్సర్ దాటి బయటకు వస్తలోకి ఏమైంది, లిక్విడ్గా మారిపోయింది. ఎందుకంటే హై ప్రెషర్ లో టెంపరేచర్ కదా, అందువల్ల వేపర్ లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ లిక్విడ్ని ఏం చేస్తారంటే వి అనేటువంటి వాల్వ్ ద్వారా పంపించండి. ఈ వాల్వ్ యొక్క నాజిల్ అనేటువంటిది చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ప్రెజర్ ఎక్కువ, ఇటువైపు ప్రెజర్ తక్కువ, కాబట్టి హై స్పీడ్తో ఇది కండెన్సర్లోకి వెళ్ళడం జరుగుతుంది. సరే, కండెన్సర్ కాదు, ఎవాపరేటర్. ఇది ఈ అనేటువంటి ఎవాపరేటర్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఎవాపరేటర్ ఇక్కడ చూడండి, హై ప్రెషర్తో ఆ లిక్విడ్ ఆ వేపర్ అనేది ఈ కండెన్సర్లోకి వెళ్ళి కండెన్సర్లోకి వెళ్ళి వేపర్ లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. ఆ లిక్విడ్ వి అనే వాల్వ్ ద్వారా హై ప్రెషర్తో ఈ ఎవాపరేటర్లోకి వెళ్తుంది. ఎవాపరేటర్ చేసే పని ఏంటి అన్నట్లయితే ఇందులో ఉన్నటువంటి ఆ లిక్విడ్ని ఎవాపరేట్ చేయడం. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఈ వేపర్ లో ప్రెషర్ దగ్గర ఉంది, అవునా? లో ప్రెషర్ దగ్గర ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది తక్కువ టెంపరేచర్కే బాయిల్ అయిపోవడం జరుగుతుంది, ఎవాపరేట్ అవ్వడం జరుగుతుంది. మరి అది ఎవాపరేట్ అవ్వడానికి కావాల్సిన హీట్ ఎక్కడి నుంచి వస్తుంది, దాని చుట్టూ ఉన్నటువంటి ఆక్యుపెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆక్యుపెన్స్ నుంచి అది తీసుకోవడం జరుగుతుంది. అదేనమ్మా, తీసుకోవడం వల్ల ఇక్కడ ఎవాపరేటర్ హీట్ని తీసుకుని ఆ గ్యాస్ అనేది అదే లిక్విడ్ అనేది మళ్ళీ వేపర్గా మారి ఈ V2 దగ్గరికి రావడం జరుగుతుంది. అదేందమ్మా, ఇక్కడ అది వేపర్ లిక్విడ్ వేపర్గా మారడానికి ఎంత హీట్ని తీసుకుంటే ఆ ఫ్రిడ్జ్ లోపల అంత లో టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది అన్నమాట. అదేంటే ఫ్రిడ్జ్ లోపల ఆక్యుపెన్స్ కూల్ అవ్వడానికి మెయిన్ పార్ట్ ఏంటంటే ఎవాపరేటర్. ఎవాపరేటర్ దగ్గర మనం తీసుకున్న రిఫ్రిజిరేటర్ అనేటువంటి లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఆ లిక్విడ్ వేపర్గా మార్చడం అనేటువంటి ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. మరి లిక్విడ్ వేపర్గా మారాలంటే హీట్ కావాలి. ఆ హీట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ఫ్రిడ్జ్ లోపల ఉన్నటువంటి ఆక్యుపెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆక్యుపెన్స్ హీట్ని తీసుకుని, ఆ ఎన్క్లోజ్ నుంచి హీట్ని తీసుకుని ఈ లిక్విడ్ అనేటువంటి వేపర్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఈ వేపర్ అనేది ఇక్కడికి రావడం, మళ్ళీ ఈ పిస్టన్ కంప్రెస్ చేయడం, మళ్ళీ ఈ ప్రాసెస్ అలా రెగ్యులర్గా రిపీట్ అవుతూ జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇలా ఫ్రిడ్జ్ లోపల రూమ్ టెంపరేచర్ కన్నా బిలో టెంపరేచర్ అనేది మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. ఫ్రిడ్జ్లో మెయిన్ కూలింగ్ అనేటువంటి ఎవాపరేటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవాపరేటర్ దగ్గర ఎంత హీట్ని అది అబ్జర్వ్ చేసుకుంటే రిఫ్రిజిరెంట్ అదంత ఎక్కువ కూల్ అవ్వడం జరుగుతుంది అనమాట. అర్థమైందమ్మా? ఇక అర్థమైంది కదమ్మా. ఇక్కడ చూడండి, పిఎన్ఏ కంప్రెషన్ మనం ఎప్పుడైతే కంప్రెస్ చేసామో ఇక్కడ ఉన్నటువంటి వేపర్ అనేటువంటి V1 ద్వారా వెళ్తుంది. ఆ టైంలో V2 క్లోజ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ వేపర్ అనేది హై ప్రెషర్ దగ్గర ఉంది, అవునా? హై ప్రెషర్ దగ్గర ఉంది. అలాగే మనం కంప్రెస్ చేసేటప్పుడు కొద్దిగా హీట్ అనేది రైజ్ అవుతుంది కాబట్టి ఆ రైజ్ అయిన హీట్ని కండెన్సర్లో ఉన్నటువంటి కూలింగ్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్కి ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల దీని యొక్క టెంపరేచర్ అనేది తగ్గడం జరుగుతుంది. ఇది హై ప్రెషర్ లో టెంపరేచర్ కాబట్టి మనం తీసుకున్న వేపర్ అనేది లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు వి అనే వాల్వ్ చేసే పని ఏంటంటే వాల్వ్కి ఇటువైపు హై ప్రెషర్ ఉంటుంది, ఇటువైపు లో ప్రెషర్ ఉంటుంది. అదేనమ్మా, అందువల్ల హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ఆ లిక్విడ్ అనేది వెళ్తుంది. ఇప్పుడు అది ఎవాపరేటర్ దగ్గరికి వస్తుంది. ఎవాపరేటర్ దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో దీని చుట్టూ ఎవాపరేటర్ చుట్టూ ఉన్నటువంటి ఆ లిక్విడ్ అనేది దీనికి హీట్ని ఇస్తుంది. అదేనమ్మా,
ఇక్కడ చూడండి, ఇక్కడ వేపరే ఏం చేసింది, కండెన్సర్కి లిక్విడ్ని అదే హీట్ని ఇచ్చింది. అదేవిధమ్మా ఇక్కడ మనకు వెళ్ళేటువంటి వేపరు కండెన్సర్కి హీట్ని ఇచ్చేసి అది కూల్ అయ్యి లిక్విడ్గా మారింది. ఇక్కడ ఏం చేస్తుంది, లిక్విడ్ హీట్ని తీసుకుంటుంది. ఎక్కడి నుంచి, ఎవాపరేటర్ నుంచి. ఇక్కడ బయట నుంచి లోపల హీట్ని తీసుకుంటుంది లిక్విడ్. ఆ లిక్విడ్ ఎప్పుడైతే హీట్ని తీసుకుందో అది బాయిల్ అవ్వడం జరిగి ఆవిరిగా మారిపోతుంది అన్నమాట. ఇక్కడ అంటే మళ్ళీ వేపర్గా మారిపోతుంది. ఇక లిక్విడ్ వేపర్గా మారే ప్రాసెస్లో బయట నుంచి హీట్ని తీసుకోవడం జరుగుతుంది. బయట నుంచి అంటే దట్ మీన్స్ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఆక్యుపెన్స్ వస్తువులు ఏవైతే ఉన్నాయో, మనం ఏదైతే కూలింగ్ చేద్దాం ఫ్రిడ్జ్ లోపల వస్తువులు పెట్టామో అవన్నమాట, వాటి నుంచి హీట్ని తీసుకుని అది కూల్ అవ్వడం జరుగుతుంది. అదేందమ్మా, ఈ విధంగా ఆ లిక్విడ్ వేపర్గా మారుతుంది. ఆ వేపర్ మళ్ళీ ఇక్కడికి రావడం, తర్వాత మళ్ళీ పిస్టన్ క్లోజ్ చేయడం. ఈ వేపర్ ఇక్కడికి వచ్చే టైంలో ఈ వాల్వ్ క్లోజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి వేపర్ అబ్జార్ప్షన్ మిషన్. ఫస్ట్ పార్ట్ ఏంటంటే వేపర్ కంప్రెషన్ మిషన్. ఫ్రిడ్జ్లోనే ఫస్ట్ చెప్పుకున్న కాన్సెప్ట్ ఏంటి, వేపర్ కంప్రెషన్ మిషన్. సెకండ్ చెప్పే కాన్సెప్ట్ ఏంటి, వేపర్ అబ్జార్ప్షన్ మిషన్. నెక్స్ట్ వచ్చి వేపర్ అబ్జార్ప్షన్ మిషన్. ఈ వేపర్ అబ్జార్ప్షన్ మిషన్ చెప్పుకోవడం ముందు జీ అనే ఒక జనరేటర్ తీసుకోండి. ఓకే, చూడండి, ఈ వేపర్ అబ్జార్ప్షన్ మిషన్లో ఏంటంటే జీ అనే ఒక జనరేటర్ తీసుకుని ఆ జనరేటర్లో ఒక సొల్యూషన్ తీసుకోండి. ఏ సొల్యూషన్, అమ్మోనియా ప్లస్ వాటర్. అదేనమ్మా, అమ్మోనియా ప్లస్ వాటర్ సొల్యూషన్ తీసుకోండి. వాటర్ సొల్యూషన్ తీసుకుని దీన్ని హీట్ చేయండి. హీట్ చేసినప్పుడు ఈ సొల్యూషన్ నుంచి అమ్మోనియా వేపర్ అనేటువంటిది బయటికి రావడం జరుగుతుంది. అదేనమ్మా, ఇప్పుడు ఆ వేపర్ని ఏం చేస్తారంటే ఒక ట్యూబ్ ద్వారా కండెన్సర్లోకి పంపించండి. ఒక స్పైరల్ ట్యూబ్ ద్వారా కండెన్సర్లోకి పంపించి తర్వాత కండెన్సర్ నుంచి ఏం చేస్తారంటే వాల్వ్ని తీసుకుని, వి అనే వాల్వ్ని తీసుకుని ఆ వి అనేటువంటి వాల్వ్ నుంచి ఏం చేస్తారు, ఎవాపరేటర్ పంపించండి. అదేనమ్మా, వి అనే వాల్వ్ నుంచి ఏం చేస్తారు, ఎవాపరేటర్కి. అదేనమ్మా, ఇక్కడ చూడండి, కండెన్సర్ తీసుకోండి. ఆ కండెన్సర్లో కూలింగ్ వాటర్ అనేటువంటి అది రన్ అవుతుంది. అందువల్ల ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఆ అమ్మోనియా సొల్యూషన్ అనేటువంటిది ఈ వాటర్ కొంత హీట్ని ఇచ్చేసి ఈ వేపర్ లిక్విడ్గా కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట. చూడండి, ఈ కండెన్సర్కి వెళ్ళకముందు మనం తీసుకున్న అమ్మోనియా ఏ రూపంలో ఉంది, లిక్విడ్ రూపంలో ఉంది. గ్యాస్ వేపర్ రూపంలో ఉంది అమ్మోనియా. ఇప్పుడు అది కండెన్సర్ దాటి బయటకు వస్తలోకి ఏ రూపంలో మారింది, లిక్విడ్ రూపంలో మారిపోయింది, లిక్విడ్ అమ్మోనియాగా మారింది. ఆ లిక్విడ్ అమ్మోనియా వి అనే వాల్వ్ ద్వారా బయటకు వచ్చినప్పుడు హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి రావడం, అది ఇప్పుడు ఎవాపరేటర్ వెళ్తుంది. ఎవాపరేటర్లో వాటర్ అనేది రన్ అవుతుంది. ఆ వాటర్ నుంచి ఇది కొంత హీట్ని తీసుకుని ఈ అమ్మోనియా వేపర్గా మారిపోతుంది. అదేనమ్మా, ఇక్కడ ఎవాపరేటర్ దగ్గర ఈ అమ్మోనియా ఎంత హీట్ని ఎక్కువ తీసుకుంటే ఇది అంత కూల్ అవుతుందన్నమాట. ఈ ఛాంబర్ ఈ అనే ఎవాపరేటరు ఎంత ఎక్కువ హీట్ని ఈ అమ్మోనియాకి ఇచ్చేస్తే, లిక్విడ్ అమ్మోనియాకి ఇస్తే ఇది అంత కూల్ అవుతుంది. మనకి ఎవాపరేటర్ ఛాంబర్ కూల్ అవ్వడం వల్లే ఫ్రిడ్జ్ అనేది కూల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ వేపర్ని తీసుకుని వచ్చి మళ్ళీ ఏం చేయాలి, వాటర్ కలపాలి. ఈ వేపర్ని తీసుకొచ్చి వాటర్ ఛాంబర్ కనెక్ట్ చేసి ఆ వాటర్ని వేపర్ని కలిపి మళ్ళీ తీసుకొచ్చి జీకి ఇస్తాం. ఈ ప్రాసెస్ అలా రీసైకిల్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడమ్మా, జీ అనేటువంటి జనరేటర్ తీసుకుని ఆ జనరేటర్లో సొల్యూషన్ ఏం తీసుకోవాలి, అమ్మోనియా ప్లస్ వాటర్. అమ్మోనియా ప్లస్ వాటర్ సొల్యూషన్ తీసుకుని దాన్ని హీట్ చేసినట్లయితే
అమోనియా వేపర్ ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఆ అమోనియా వేపర్ కండెన్సేషన్లో ఉన్నటువంటి స్పైరల్ ట్యూబ్ ద్వారా వెళ్ళినప్పుడు ఇక్కడ వేపర్ కింద వెళ్తుంది లోపలికి, అది లిక్విడ్గా కన్వర్ట్ అయిపోయింది. అంటే మళ్ళీ అమోనియా లిక్విడ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ అమోనియా లిక్విడ్ అర్థమైందమ్మా. ఇక్కడ కండెన్సర్ అంటే ఏంటి, చుట్టూ కూలింగ్ వాటర్ ఉంటుంది, చల్లగా ఉన్న నీరు ఉంటుంది. ఆ నీరు ఏం చేస్తుంది, ఈ అమోనియా దగ్గర ఉన్నటువంటి హీట్ని అది తీసుకుని దీన్ని లిక్విడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ లిక్విడ్ అమోనియా ఈ వాల్వ్ V ద్వారా వెళ్ళి, అంటే హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్ళి ఎవాపరేటర్ ద్వారా వెళ్ళినప్పుడు ఎవాపరేటింగ్ అంటే ఏంటి, లిక్విడ్ గ్యాస్గా మారడం. అవునా, ఎవాపరేటర్ చుట్టూ ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ కొంత హీట్ని ఈ లిక్విడ్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ లిక్విడ్ నుంచి ఈ లిక్విడ్ ఎప్పుడైతే హీట్ని తీసుకుందో ఇది వేపర్గా మారిపోవడం జరుగుతుంది. అదేందమ్మా చూడండి, ఈ ట్యూబ్ ద్వారా వెళ్తుంది కదా లిక్విడ్ అమోనియా, ఆ లిక్విడ్ అమోనియా ఈ ట్యూబ్ ద్వారా వెళ్తున్నప్పుడు ఎవాపరేటర్ నుంచి కొంత హీట్ని తీసుకుని, ఎప్పుడైతే బయట నుంచి హీట్ని తీసుకుందో ఎవాపరేటర్ ఏమవుతుంది, ఈ లిక్విడ్ని వేపర్గా కన్వర్ట్ చేస్తుంది. ఆ వేపర్ మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాటర్తో కలవడం జరుగుతుంది. ఇప్పుడు లిక్విడ్ అమోనియాని ఈ పిస్టన్ సహాయంతో మళ్ళీ తిరిగి ఈ G అనేటువంటి ఈ జనరేటర్లోకి తిరిగి వచ్చే విధంగా చేయొచ్చు. ఈ విధంగా అమోనియా రీసైక్లేట్ అవుతూ ఎవాపరేటర్లో ఉన్నటువంటి ఆక్యుపెన్స్ని కూల్ చేయడం జరుగుతుంది. ఎవాపరేటర్ యొక్క టెంపరేచర్ ఈ విధంగా డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇది వేపర్ అబ్జార్ప్షన్ మిషన్. ఇందులో వేపర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా వాటర్, అందువల్ల దీన్ని వేపర్ అబ్జార్ప్షన్గా మనం చెప్పడం జరుగుతుంది. ముందర చెప్పిన దాంట్లో అయితే ఏం చేసాం, వేపర్ని కంప్రెస్ చేసాం కాబట్టి దాన్ని వేపర్ కంప్రెషన్ మిషన్గా మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఎయిర్ కండిషనర్, వర్కింగ్ ఆఫ్ ఎయిర్ కండక్టింగ్ మిషన్. నెక్స్ట్ వచ్చి వర్కింగ్ ఆఫ్ ఎయిర్ కండక్టింగ్ మిషన్. ఓకే, చూడండి, ఎయిర్ కండక్టింగ్ మిషన్లో ఉన్నటువంటి మెయిన్ పార్ట్స్ ఏంటంటే థర్మోస్టాట్, హైడ్రోస్టాట్, కంట్రోల్ డ్యాంపర్, ఫిల్టర్, ఎయిర్ బ్లోయర్, ఏమా ఇలా మెయిన్గా 5 పార్ట్స్ ఉన్నాయి. దాంతోపాటుగా కూలింగ్ అండ్ హీటింగ్ సిస్టమ్. ఇక్కడ చూడమ్మా, థర్మోస్టాట్ అన్నట్లయితే ఎయిర్ యొక్క టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించేది. హైగ్రోస్టాట్ అంటే మనం తీసుకున్న ఎయిర్లో హ్యూమిడిటీని కంట్రోల్లో చేయాలి. అర్థమైనా, ఎయిర్ కండక్టింగ్ మిషన్ చేసే పని ఏంటి, రూమ్ యొక్క టెంపరేచర్ని హ్యూమిడిటీని రెండింటిని కంట్రోల్ చేసేదాన్ని ఎయిర్ కండక్టింగ్ మిషన్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందమ్మా. ఇక్కడ హ్యూమిడిటీ అంటే ఏంటి, ఎయిర్లో ఉన్నటువంటి వాటర్ వేపర్ని మనం హ్యూమిడిటీ అంటాం. అర్థమైందమ్మా. అలాగే కంట్రోల్ డ్యాంపర్ చేసే పని ఏంటంటే ఆల్రెడీ కూల్ అయినటువంటి ఎయిర్ ఉంటుంది కదా, ఆల్రెడీ కూల్ అయినటువంటి ఎయిర్ని ఇన్కమింగ్ ఎయిర్, ఇప్పుడు బయట నుంచి ఎయిర్ వస్తుంది కదా, ఆ రెండింటిని మిక్స్ చేసేది అన్నమాట. ఆల్రెడీ ఇక్కడ కూల్ ఎయిర్ రీసర్క్యులేట్ అవుతుంది, అందులో కొంత ఎయిర్ కొంచెం బయటకు వెళ్ళక కొంత ఏమవుతుంది, మళ్ళీ తిరిగి ఈ ఇన్కమింగ్ గ్యాస్తో మిక్స్ అవుతుంది. ఆ రెండింటిని మిక్స్ చేసేదాన్ని కంట్రోల్ డ్యాంపర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఫిల్టర్ చేసే పని ఏంటంటే ఇన్కమింగ్ గ్యాస్, అంటే బయట నుంచి వచ్చే గ్యాస్ లోపల కొంచెం డస్ట్ మాలిక్యూల్స్ అవి ఉంటాయి కాబట్టి, మాయిశ్చర్స్ అవి ఉంటాయి కాబట్టి వాటిని ఎలిమినేట్ చేయడానికి, ఫిల్టర్ చేయడానికి ఫిల్టర్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ఎయిర్ బ్లోవర్ చేసే పని ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ని ఈ ఛాంబర్లో పంపడానికి ఉపయోగపడుతుంది. ఏమో తర్వాత కూలింగ్ అండ్ హీటింగ్ సిస్టమ్, మనం తీసుకున్న గ్యాస్ని హీట్ చేయడానికి కానీ కూల్ చేయడానికి కానీ ఈ కూలింగ్ హీటింగ్ అనేటువంటి సిస్టమ్ అంటే ఉపయోగపడడం జరుగుతుంది. ఇక్కడ చేసే పని ఏంటి, బయట నుంచి వచ్చినటువంటి ఎయిర్ అనేది ఫస్ట్ ఫిల్టర్ ద్వారా వెళ్తుంది. అదేనమ్మా. అలాగే ఈ మిక్సింగ్ సాంబార్లో ఆల్రెడీ కూల్ అయినటువంటి గ్యాస్ని బయట నుంచి వచ్చినటువంటి ఫ్రెష్ ఎయిర్ రెండు మిక్స్ అవుతాయి. ఆల్రెడీ కూల్ అయిన గ్యాస్ బయట నుంచి వచ్చిన ఫ్రెష్ ఎయిర్ రెండు మిక్స్ అవి ఫిల్టర్లో వెళ్తాయి. ఫిల్టర్లోంచి ఎప్పుడైతే వెళ్ళి అందులో ఉన్న డస్ట్ మాలిక్యూల్స్ కానీ మాయిశ్చర్స్ కానీ రెడ్యూస్ అయిపోతాయి. ఆ తర్వాత ఏం చేస్తుంది, అది ఫ్రీ హీటర్లోకి వెళ్తుంది. గ్యాస్ని కూల్ చేయడానికన్నా ముందు హీట్ చేయాలి. ఎందుకని, గ్యాస్ని ఎప్పుడైతే హీట్ చేసామో అది వాటర్ వేపర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. అదేనమ్మా, కూల్ అయినటువంటి గ్యాస్ కన్నా హాట్ ఎయిర్ ఏం చేస్తుంది, ఎక్కువ వాటర్ వేపర్ని అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దాన్ని కూల్ చేయాలి. ఆ గ్యాస్ని కూల్ చేసిన తర్వాత ఎయిర్ బ్లోవర్ ద్వారా ఈ హైగ్రోస్టాట్ థర్మోస్టాట్లో పంపించి మనకు కావాల్సిన టెంపరేచర్ హ్యూమిడిటీ సెట్ అయిన తర్వాత దాన్ని రూమ్లోకి పంపించుకోవాలి. అలాగే కొద్ది భాగం ఏమవుతుంది, మళ్ళీ తిరిగి ఇన్కమింగ్ ఎయిర్తో కావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విధంగా ఇందులో ఎయిర్ రీసర్క్యులేట్ అవుతూ ఆ రూమ్ని చల్లగా ఉంచడానికి
హ్యూమిడిటీని తగ్గించడానికి ఎయిర్ కండక్టింగ్ మిషన్ అనేటువంటి వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆన్ ఓజోన్ లేయర్ నెక్స్ట్ కాన్సెప్ట్ తర్వాత క్లాస్లో డిస్కస్ చేద్దాం.